నమస్కారం ఏసీటీ 9 న్యూస్కు స్వాగతం. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతులను ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కల్వకుర్తి నంద్యాల జాతీయ రహదారి తాడూరు బైపాస్ 167 డిజైన్ను మార్చాలని, సర్వేను పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూసేకరణకు రైతులను ఒప్పించాలి కానీ రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా భూములు లాక్కొని రైతులను భయభ్రాంతులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునేలా చేయడం సమంజసం కాదని అన్నారు. బాధిత రైతులకు అండగా ఉంటామని నాయకులు హామీ ఇచ్చి ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు కూన గోవర్ధన్, మాల మహానాడు జిల్లా కన్వీనర్ గాజుల భాస్కర్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మారేడు శివకుమార్, కునా నిరంజన్, శంకర్, ఆలూరి కర్ణమూర్తి, మధు, బిజ్జ భాస్కర్, శ్రీను, మైబు, కాసిం, మధు, బాలరాజు, ప్రసాద్, వెంకటేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తాడూరు గ్రామం వద్ద దళితుల అంటే భూములను లాక్కోవడానికి ప్రభుత్వం అనేది వేరే భూములు ఉన్నప్పటికీ కూడా ఈ పట్టా భూములను లాక్కొని వాళ్ళకున్న అరెకరం ఎకరం భూమిని ఆక్రమించుకొని మొత్తం అండ్లకెళ్ళి తీసుకొని వేరే 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళ భూములకు కూడా వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా దీన్ని వదిలేసి దళిత భూములకు వెళ్ళి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని చెప్పేసి మేము మాల ఉద్యోగుల సంఘ నాగర్కర్నూల్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రైతులకు మేము ఉద్యోగ సంఘం తరఫున మద్దతుగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈ నిన్న రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వాళ్ళు సర్వే చేయడానికి వచ్చినప్పటికీ వస్తే రైతులు ఆందోళన చెంది మన మంచాల శేఖర్ పెట్రోల్ పోసుకోవడం జరిగింది. అదేవిధంగా చింతా కురుమూర్తి కూడా మందు తాగి వాళ్ళ అపస్మారక స్థితిలో హాస్పిటల్లో చావబతుల మధ్యలో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దళితుల పట్ల మన ప్రజాపాలనలో ఇలాంటివి జరగొద్దని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలి. వాళ్ళకు ఉన్నటువంటి ఎకరం భూములను ఈరోజు అన్యాక్రాంతం చేసి వేరే ఆప్షన్స్ తీసుకోకుండా దీన్ని ఈ యొక్క అలైన్మెంట్ వేరే తీసుకొని ఈ దళిత రైతులకు అన్యాయం చేయాలి. ఒకవేళ కుదరదు అంటే రైతులకు భూమి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క సర్వేను అడ్డుకోవడానికి ఇంకా ముందు ఏదైనా చర్యలు తీసుకోవడానికి మేము కోరుతున్నాం. జాతీయ రహదారి కోసం అక్రమంగా మన దళితుల భూములను మాత్రమే లాక్కోవడం జరుగుతుంది. కానీ మన దళితులు భూములకు మాత్రమే కాకుండా అవతల 15-20 ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళ ఈ భూములను వదిలేసి ఎకరా ఉన్నటువంటి దళితుల భూములను మాత్రమే లాక్కోవడం జరుగుతుంది. అలాంటి చర్యలను ప్రభుత్వం వెనక్కి తీసుకొని రూట్ను మళ్ళీ వేరే విధంగా మార్చి దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి మాల మహానాడు నాగర్ జిల్లా తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 2 రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకొని వేరే రూట్కి వెళ్ళి లేదంటే తాడూరు ఉన్న రోడ్డు కొన్ని పెద్ద రోడ్డు వేసుకొని దాదాపు రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మాలమానాడు తరఫున కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నాగర్ జిల్లా తాడూరు మండలంలోని దళితుల భూముల మీదంగా ఈ రోడ్డు తీసుకుపోవడం జరుగుతుంది. ఉన్న అర్ధెకరా పావికను దున్నుకొని కాస్తో కూస్తో జీవనం గడుపుకోవడానికి ట్రై చేస్తున్నటువంటి రైతులను పక్కకెట్టి లేని భూములకు ఉంచుకోవడం అనేది ఈ ప్రభుత్వం అహంకారం అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మాల మహానాడు తెలకపల్లి మండలం తరఫున కోరేది ఒకటే, ఉన్న భూములు రైతులకు ఉన్నది తీసుకొని లేని రైతులకు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జాతీయ రహదారి ఓన్లీ పేదల భూముల మీదనే పోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది తెలుసుకోవాలని చెప్పేసి అధికారులకు మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 2 పేద రైతులు ఒకరు పెట్రోల్ వేసుకోవడం, ఒకరు మందు తాగడం అనేది ఎంతవరకు దారి తీసిందో వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడి వాళ్ళ ఫ్యామిలీ అనేది చాలా చిన్నభిన్నం అయిపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కనీసం చూడడానికి ఇప్పటికి రాలేదు. అయినా ఇప్పుడు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆ కుటుంబాలను వచ్చి ఆదుకొని ఆ రోడ్డు వేరే విధంగా పోయే విధంగా చిన్న రైతులు కాదు పలిచిన రైతులకు పోయే విధంగా
మేము చూడాలని చెప్పేసి ఇప్పటికైనా అధికారులను కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నిన్న జరిగిన సదోపూర్తి నంద్యాల జాతీయ రహదారి 167కి కుట్రపూరితమైన సర్వేని 2022 నుంచి అక్కడున్న దళిత నిరుపేద మాల కుటుంబాలకు చెందిన రైతులకు మేము వాదించుకుంటూ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, సంబంధిత అధికారులకు 167కి సంబంధించిన ఎవరైతే పై అధికారులు ఉన్నాడో ఆ అధికారులు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు ఉన్నది 1 ఎకరా 6 ఎకరము, అందులో 11 గుంటలు, 10 గుంటలు, 5 గుంటలు ఉన్న భూములు కోల్పోతున్నాము అని మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ మమ్మల్ని పట్టించుకోకుండా మొన్న సిఐ గారు, డిఎస్పీ గారు తాడూరుకు వచ్చి ఏం చెప్పారంటే, మీకు ఏమైనా తప్పు జరిగితే, తప్పు సర్వే అంటున్నారు కదా, తప్పు జరిగితే మీరు రిప్రజెంటేషన్గా మీరు కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పి మేము మీ అందరికీ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నిన్న సడన్గా ఒక 100-150 మంది పోలీస్ బెటాలియన్తోన, ఒక 100-150 మంది రెవెన్యూ డిపార్ట్మెంట్తోన వచ్చి మా వాళ్ళు అక్కడ మందు కొట్టుకుంటుంటే వాళ్ళను రసపసలు ఆడే వరకు మా వాళ్ళు ఆ చెలకలో ఉన్న పంట పొలాలు చూసి మానవేదనకు గురై పురుగుల మందు తాగి పెట్రోల్ పోసుకొని అంటే పెట్టుకుంటుంటే అక్కడ ఆఫీసర్స్ ఎవరు కూడా స్పందించకుండా తీసుకొచ్చి హాస్పిటల్ పెట్టారు. మెరుగైన వైద్యం కూడా అందించకుండా మమ్మల్ని చూడనీయకుండా చేస్తారు. కాబట్టి ఈరోజు మా దళిత సంఘాల సంపున మా కుల సంఘాలందరూ మమ్మల్ని పరామర్శించడానికి వచ్చారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.